జీలకర్ర ఆవాలు వేసుకొని కొన్ని ఒట్టి మిరపకాయలు 2 ఒట్టి మిరపకాయలు వేసుకోవాలి 2 పచ్చిమిర్చి 2 చాలు ఉల్లిపాయ వేయాలి కలుపుకోవాలి మంచిగా వచ్చేటప్పుడు మంచిగా కలుపుకోవాలి మంచిగా ఇక మంచిగా కలుపుకున్నాక వేసుకోవాలి పసుపు వేసుకోవాలి వేసుకున్నాక పాలకూర వేసుకోవాలి కలుపుకోవాలి ఇక మేము ఇట్లా చేసుకుంటాం కొంతమంది ఏమో పప్పులు కడిగి పెట్టుకొని పప్పులనే పాలకూర అని పెట్టుకుంటారు మేము అట్లా చేసుకోము ముందు పాలకూర కడిగి పెట్టుకొని ఇట్లా కూడా మంచిగా టేస్ట్ వస్తుంది ఇట్లా కూడా చేసుకోవచ్చు ఆగాలి పాలకూర పెట్టినాక కొంచెం 2 నిమిషాలు ఆగాలి అలాగే కొంచెం కారం వేసినాక కొంచెం పాలకూర ఉడికినాక పాలకూర ఉడికింది ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇష్టం కొంచెం అంతా మరగడానికి వేసుకోవాలి మీరు వేసుకోవాలి ఇట్లా ఇట్లా బాగుంటుంది ఇట్లా ముందు పప్పు కొన్ని ఇట్లా బాగుంటుందని దాని ముందేమో అక్కడ అది చేసినా ఇది ఇట్లా పప్పు బాగుంటుందని ఇట్లా వేసుకుంటున్నాం మేము పప్పు అబ్బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాలకూర పప్పు రెడీ మీరు